మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు రాజా శ్రీకాంత్ మాట్లాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం రైతుల దీర్ఘకాల పోరాటానికి దక్కిన గౌరవమని అన్నారు. గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలు భూములు ఇచ్చిన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు ఆ అనిశ్చితికి ముగింపు పలికినట్లు తెలిపారు. అమరావతిని రాజధానిగా ఆమోదించడంలో మోదీ ప్రభుత్వ పాత్ర ముఖ్యమని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, షేక్ షబానా, జి సతీష్, నాగరాజు, శ్రీను మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మోదీ గారికి మద్దతుగా నినాదాలు చేశారు. నిన్నటి రోజున మన భారత ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధానిగా అమరావతిని ప్రకటించింది. మనం విడిపోయి 12 సంవత్సరాలప్పటికి కూడా గత ప్రభుత్వాల తప్పిదం వల్ల నిన్నటి రోజున రాజధాని అమరావతిని ప్రకటించారు. మద్రాసు రాజధాని తమిళనాడు అని చెప్పుకుంటారు. అదేవిధంగా కర్ణాటక రాజధాని ఏదంటే బెంగళూరు అని చెప్పుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటారు. ఈ విధంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర రాజధానికి అమరావతి అని ఈ యొక్క మన పార్లమెంట్లో ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక ధైర్యము, భరోసా కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వారికి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ మార్కాపురం నాయకులందరం కలిసి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందువల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరి తరపున నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్